2017 జనవరి 1 నుండి 15% ఫిట్మెంట్ వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నామని, ఉద్యోగులకు రావాల్సిన 15% ఫిట్మెంట్ను వేతన సవరణ వెంటనే చేయాలని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టవర్ కంపెనీని వెంటనే టవర్ కంపెనీని వెంటనే ఆవాజ్ దో ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి బిఎస్ఎన్ఎల్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత బిఎస్ఎన్ఎల్ 3వ వేతన సవరణ కంపెనీ ఏర్పాటును టవర్ కంపెనీ ఏర్పాటును టవర్ కంపెనీ ఏర్పాటును బిఎస్ఎన్ఎల్ 3వ వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ 3వ వేతన సవరణ ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో. ప్రభుత్వ మొండి వైఖరి విధానాన్ని అనుసరిస్తూ ఇవాళ రేపు 2 రోజులు సైడ్లో బిఎస్ఎన్ఎల్ కార్మికులు పాల్గొనడం జరిగింది. మాకు 1/1/2017 నుంచి వేతన అమల్లో ఉంది. మాకు వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు దాసోహం అనుకుంటూ ప్రభుత్వ కంపెనీ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ పనిచేసేటువంటి కార్మికులకు అన్యాయం చేస్తుంది. తర్వాత జియోకు వారు జియో వాళ్ళు పేపర్ ముఖంగా మాకు బిఎస్ఎన్ఎల్ పోటీ అన్నారు. మరి వారు బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీని వాళ్ళు ప్రైవేట్ కంపెనీ ప్రోత్సహిస్తూ వాళ్ళు మాకు బిఎస్ఎన్ఎల్ మాకు పోటీదారు అన్నప్పుడు గవర్నమెంట్ స్పందన లేకుండా మా విధానాన్ని సాగిస్తుంది. మాకు సరైనటువంటి స్పెక్ట్రమ్ ఇవ్వకుండా, టెక్నాలజీని మాకు ముందుకు పోకుండా మాకు వెనుక దొక్కుతూ మాకు బిఎస్ఎన్ఎల్లో లాభం నష్టాల్లో ఉంది. కావున వేతనాలు ఇవ్వడం లేకుండా సత్కారం చేయడం జరిగింది. దానికి అనుకూలంగా దేశవ్యాప్తంగా ఈరోజు బిఎస్ఎన్ఎల్లో ఉన్న 2,50,000 మంది సైడ్లో పాల్గొనడం జరిగింది. దీన్ని అనుసరించి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం.